సంతోషం. మరి దగ్గర దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మనం ప్రస్థానం స్టార్ట్ అయ్యి 12-13 సంవత్సరాలు అయింది. మరి ఎప్పటి నుంచో ఈ పెడవ నియోజకవర్గంలో మా నాన్నగారు ఉప్పాల రామప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫునని ఎన్నో కళలు కానీ ప్రజలకు సేవ చేయాలనుకున్నారు. మరి ఈరోజు ఆయన భౌతికంగా ఆ మధ్యన లేకపోయినా మరి ఏదైతే ఆయన కన్న కళ ఆ కోరిక నెరవేర్చే రోజు త్వరలోనే ఉంది. మరి ఈవేళ మరి ఆయన బిడ్డగా నేను ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈవేళ నామినేషన్ వేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే మరి ఈవేళ మీరు అందరూ చూశారు, పెడన నియోజకవర్గంలో 88 పంచాయతీలు 23 వార్డుల నుంచి జనసమూహం అంటే జన సముద్రం అని చెప్పాలి. మరి ఏ విధంగా వచ్చారో మీరు అందరూ చూశారు. నేను చెప్పుకోవడం కాదు, ఇదే ఒక నిదర్శనం. ఇది పెడన నియోజకవర్గం నుంచే మీరు గమనించినట్టయితే 2014 తర్వాత 2016లో పెడన నుంచే మేము గెలుపు జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా ఇచ్చాం. అలాగే రేపు పొద్దున కూడా 175 నియోజకవర్గాల్లో తొలి సీటు పెడన నుంచే ఖచ్చితంగా మేము గెలిచి పెడన నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కానుకగా ఇస్తాం. పెడన నియోజకవర్గ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఓటు వేయడానికి. నేను చెప్పుకోవడం కాదు, సాక్ష్యం మీరే, మీడియానే సాక్ష్యం, ప్రజలే సాక్ష్యం. ఈవేళ ఎన్ని వేల మంది వచ్చారో మరి వాళ్ళ యొక్క ఆశీస్సులు అందించినందుకు ఈ పెడన నియోజకవర్గం నుంచి నాకు మద్దతుగా అండగా నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసినటువంటి నా అన్నదమ్ములకు, నా అక్క చెల్లెమ్మలకు, అలాగే నా తోటి యువతి యువకులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనం చేసుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎంతో కష్టపడి శ్రమించి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు వారందరికీ కూడా కార్యకర్తలకి నాయకులకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నన్ను ఆదరించి అభిమానంతో ముందుకు వచ్చిన నా స్నేహితులు, బంధువులు, అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంత దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ఇలాగే నాకు అండగా ఉండండి. ఖచ్చితంగా పెడన యొక్క దశ దిశ రూపురేఖలు మార్చే బాధ్యత మీ బిడ్డ ఉప్పాలరాము తీసుకుంటాడు. మాటిస్తే ఇప్పుడు తప్పను. ఆ మాట ఖచ్చితంగా మీ అందరూ కూడా మాటిస్తూ ఉన్నాను. పెడన నియోజకవర్గం రూపురేఖలు మార్చి అభివృద్ధి పదంలో నడిపించి ఈ పెడన నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క దాహార్తి తీర్చి ఏదైతే ఉందో ప్రతి గ్రామానికి కూడా స్వచ్ఛమైన తాగునీరు అందించి, అలాగే ప్రతి వీధికి కూడా కుళాయిలు, ప్రతి గ్రామానికి కూడా కుళాయిలు ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి కూడా చిత్తశుద్ధిగా నీరు అందించేదానికి నేను కృషి చేస్తాను. అలాగే గ్రామానికి సంబంధించి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, ఇంటర్నల్ రోడ్లు, అలాగే మిగిలిపోయినటువంటి ప్రాజెక్టు, ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, తాగునీరు సాగునీరు సమస్య. ఆ సమస్యని నివారించడానికి నేను జగన్మోహన్ రెడ్డి గారి సహకారం తీసుకుని మాటలం దగ్గర లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి ఖచ్చితంగా ఎంత ఖర్చు అయినా సరే మరి దిగువనున్న 2 మండలాలకు కూడా తాగునీరు సాగునీరు అందించడానికి చిత్తశుద్ధిగా కృషి చేస్తాను. ఖచ్చితంగా చేసి చూపిస్తాను.